ఇవాళ నేను చేయబోయే రెసిపీ క్యారెట్ ఫ్రై. చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి. ఒకవేళ కర్రీ లేదనుకోండి ఆ రోజు, మనం క్యారెట్ ఉంటే ఇంట్లో ఆ క్యారెట్ ఫ్రై చేసేసుకొని రైస్‌తో పాటు తినేయొచ్చండి. చాలా బావుంటది. చాలా హెల్తీ కూడా అండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చి శనగపప్పు, మినపప్పు వేసుకుంటాము. పోపు దినుసులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటాం. చూడండి కరివేపాకు చిటపట అంటాంది. ఆయిల్ ఎంత హీట్ అయిందో అట్లా అప్పుడే తెలిసిపోతుంది. ఒక 4 వెల్లుల్లి వేసుకొని దంచుకొని వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి మొత్తం మిక్స్ చేసుకోవాలి కరివేపాకు అంతా. మనకు వెల్లుల్లి అనేది వేసుకున్న వెంటనే మనం క్యారెట్ వేసామంటే వెల్లుల్లి పచ్చి స్మెల్లే వస్తుంది. అందుకనేసి కొంచెం ఆయిల్ అలాగే కాసేపు ఒక 1 మినిట్ అట్లా ఉంచాలి వితిన్ సెకండ్స్‌లో. క్యారెట్ వేసేసుకోవాలి. క్యారెట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటాము. తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని నెక్స్ట్ మూత తీసి చూడండి ఎలా మగ్గిపోయిందో. సాల్ట్ ఇప్పుడు వేసుకుంటామండి. మనం ఫస్ట్‌లో వేసుకోకూడదు. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు కొంచెం బాగా మగ్గిపోతుంది. అందుకని మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాము. నెక్స్ట్ మూత తీసి కొంచెం పసుపు వేసుకుంటాము. పసుపు సాల్ట్‌తో పాటు వేసుకుంటే క్యారెట్ అనేది బాగా మగ్గదండి. అందుకని 50% అయిన తర్వాతనే క్యారెట్ మనం పసుపు అనేది వేసుకుంటామండి. ఇంకా 80% ఉన్నప్పుడు మాత్రమే మనం కారం అనేది తగినంత వేసుకోవాలి. వేసుకొని కారప్పొడి మిక్స్ చేసేసుకుంటాము. ఈ ధనియాల పౌడర్ అనేది ధనియాలు, కొబ్బరి, ఎండుమిర్చి అది నేను కొంచెం మిక్సీ పట్టుకొని కొంచెం పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఇది ఫ్రైలోకి కానీ ఏ ఫ్రైలో కానివ్వండి ఈ పౌడర్ చాలా బావుంటదండి. మనం శనగల పొడి అనేది, పల్లీల పొడి అనేసి వేస్తూ ఉంటాం గదా! ఈ పౌడర్‌తో ఒకసారి ట్రై చేయండి. ఈ పౌడర్‌తో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటది. ఏ ఫ్రై అయినా కానివ్వండి. అంతే అండి క్యారెట్ ఫ్రై రెడీ. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చూడండి.